అనంతపురం జిల్లాలోని మందకుర్లపల్లి క్రాస్ ఐపర్సపల్లి రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను ఎమ్మెల్యే సురేంద్రబాబు పరిశీలించారు. 3 కోట్ల రూపాయలతో చేపడుతున్న 8 కిలోమీటర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ రోడ్డు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. 23 ఏళ్లుగా కనీసం మట్టి రోడ్డు కూడా లేక స్థానికులు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. ముందర పోద్దు వెనక్కిరా మిషనరీ కూడా వస్తుంది. ఏదైతే ఈరోజు మనం ఐపార్స్పల్లికి సంబంధించిన రోడ్లో ఉండడం జరిగింది. ఈ రోడ్డు 8 కిలోమీటర్లు లెంత్గా నిర్ణయానికి వచ్చింది. ఇది 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ ఇంకా కూడా పూర్తి కాకపోయినా ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే ఈ పనులు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఒక కంపెనీ వారిని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళంతా కూడా మిషనరీ పంపించారు. ఎందుకంటే కనీసం బైకులు పోవడానికి కూడా అవకాశం లేని ఈ రోడ్డు ఎంతో కొంత త్వరగా చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ రోడ్డు ప్రారంభించారు. ఏదేమైనా కూడా ఈ రోడ్ని ఎందుకంటే ఇప్పుడున్న ఏదో మన ఇరాక్కి అమెరికాకు ఉన్న వారు సందర్భంలో కూడా డీజిల్ రేట్లు కావచ్చు లేదా బిటమిన్ రేట్లు కావచ్చు ఆకాశాన్ని అంటుతున్నాయి. మనకు అందుబాటులో లేని విషయం కూడా అందరికీ తెలుసు. ఇలాంటి ఈ సందర్భంలో అయినా కూడా పర్వాలేదు, మనం ఈ రోడ్డును ఎంతో కొంత పూర్తి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి అదే ఉద్దేశంతోనే ఈ రోడ్డును కూడా ప్రారంభించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోడ్డుకు సంబంధించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్టు ఈ రోడ్డును కంప్లీట్ చేస్తాం. ఇంకా ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు ఏదైతే ఉందో 19 నుంచి 24 వరకు పూర్తిగా విస్మరించారు. ఇక్కడ ఏదైతే ఆనాటి మంత్రి ఈరోజు మాజీ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. ఏ రోజు కూడా ఏ ఒక్క రోడ్డు ఏ గ్రామాన్ని కూడా సందర్శించుకోకుండా ఎక్కడికక్కడ వాళ్ళు ఏం పని చేశారో నాకన్నా మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఒక దోపిడీ వ్యవస్థను వాళ్ళు తయారు చేసుకుని దోపిడీలో నిగ్నమైనారు. అవన్నిటికి కూడా దూరంగా పెట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు రేపు నెలతో 2 సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం వచ్చి పూర్తి అవుతుంది. ఏదేమైనా 2 సంవత్సరాలు అన్ని ఎస్టిమేట్లు కూడా మన గవర్నమెంట్కి పంపించాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సానుకూలంగా స్పందించి కళ్యాణదుర్గ ప్రాంతానికి మంచి చేయాలా, ఎందుకంటే అక్కడ చాలా వెనుకబడిన ప్రాంతం, ఎంతోమంది హార్టికల్చర్ మీద కూడా ఆధారపడ్డారు కాబట్టి తగినన్ని రోడ్లు ఆ ప్రాంతానికి ఇవ్వాలనే సంకల్పంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండడం జరిగింది.